హైదరాబాద్లో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ను గుర్తించామన్నారు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో 3 ట్రాఫిక్ పోలీసులు, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది ఉంటారని తెలిపారు. వర్షం కురిసినప్పుడు వాహనదారులు స్పీడ్ గా డ్రైవ్ చేయవద్దని సూచించారు. వాన కురిసినప్పుడు డైవర్షన్స్ ను ప్రయాణికులు గమనించాలంటున్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో అనిల్ ఫేస్ టు ఫేస్. కాలం మొదలైందంటే చాలు ఇటు జిహెచ్ఎంసీ అధికారులకి ఏ విధంగా అయితే పనులు ఉంటాయో అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు కూడా ట్రాఫిక్ సిబ్బందికి కూడా పనులు ఉంటాయి. వర్షాకాలంలో చిన్న వర్షం పడిందంటే చాలు మొత్తం కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా ట్రాఫిక్తోనే నిండిపోతుంది. సో దానికి సంబంధించి అసలు ఈ ట్రాఫిక్ సంబంధించి రానున్న రోజుల్లో వర్షాలకు సంబంధించి కావచ్చు ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఈ ట్రాఫిక్ సిబ్బంది ఏ విధంగా సిద్ధంగా ఉన్నారనే విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు హైదరాబాద్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు మాన్సూన్ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి మీరు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? మనకు మాన్సూన్ ఫోర్కాస్ట్ ఆల్మోస్ట్ 24 అవర్స్ ముందే వస్తుంది. వచ్చినప్పుడు లేదంటే సడన్ ఫోర్కాస్ట్ ఉన్నప్పుడు కూడా ఈ అన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ హైదరాబాద్లో ఏముంది ఇవన్నీ ముందే ఐడెంటిఫై చేసాము. దానికి స్పెసిఫిక్గా ఆఫీసర్స్ని కూడా అలాట్ చేయడం జరిగింది. దాంట్లో ట్రాఫిక్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. అదే కాకుండా ఎక్కడ మనకు వేరే డిపార్ట్మెంట్ సపోర్ట్ అవసరం ఉంటుంది అక్కడ డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అట్లనే జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కూడా వస్తారు. సో మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్లో ఈ 3 ట్రాఫిక్ పోలీసు, డిఆర్ఎఫ్, అట్లనే జిహెచ్ఎంసీ అఫీషియల్స్ ముందే వస్తారు. ఫోర్కాస్ట్ ఉన్నప్పుడే వచ్చి రిక్వైర్డ్ ఎక్విప్మెంట్స్ అండ్ స్టాఫ్ కూడా తీసుకొని వస్తారు. కొన్ని ప్లేసెస్లో వాటర్ పంప్ అవుట్ చేయాల్సింది ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో డీసిల్టేషన్ చేయాల్సింది ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో టెంపరీగా బికాస్ ఆఫ్ అంటే ఈ రోడ్ పైన పెట్టిన లిటర్ చేసిన వస్తువులతో అది బ్లాక్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటాము. అట్లానే కొన్ని డైవర్షన్ పాయింట్స్ కూడా పెట్టుకుంటాము. కొన్ని ప్లేసెస్లో వాటర్ లాగ్ అయినప్పుడు 3-4 లేన్స్లో వెళ్ళే వెహికల్స్ ఓన్లీ ఒకటే లేన్ పోతుంటుంది. ఆ ఒకటే లేన్ పోతుంటుంది కదా, చాలా స్లో డౌన్ అవుతుంది. సో అప్పుడు జంక్షన్స్ బిఫోర్ దట్ దాని దగ్గర మనము పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ లాగా పెట్టి వీల్ రిక్వెస్ట్ దెమ్ టు డైవర్ట్. సో అది కూడా చేస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా వాటర్ లాగింగ్స్ విషయానికి వస్తే దీంట్లో మీ యొక్క ముఖ్య పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు మీరు వాటర్ లాగింగ్ సంబంధించి ఎన్ని ఫైండ్ అవుట్ చేశారు? మొత్తం ఎన్ని వాటర్ లాగింగ్స్ ప్లేసెస్ని మీరు కనుక్కోవడం జరిగింది? టోటల్గా మొత్తం హైదరాబాద్లో 141 పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో మేజర్గా అరౌండ్ 63 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేశాము. సో దాన్ని వర్షం కాలం ముందే 3-4 మంత్స్ ముందు నుంచే జిహెచ్ఎంసీ అఫీషియల్స్తో కోఆర్డినేట్ చేసి ఆల్మోస్ట్ 33 వాటర్ లాగింగ్ పాయింట్స్లో వర్క్ కంప్లీట్ అయింది. ఈ 33 వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఇప్పుడు వర్షం కాలంలో వాటర్ లాగింగ్ ఏం కావట్లేదు. ఇంకా కొన్ని ప్లేసెస్లో వర్క్ జరుగుతుంది, అరౌండ్ 14 ప్లేస్లో వర్క్ జరుగుతుంది. ఇంకా మిగతా ప్లేసెస్లో చిన్న వాటర్ లాగింగ్ ఏముంటుంది, ఇది కొన్ని డైనామిక్గా వస్తుంటుంది. సో యాజ్ అండ్ వెన్ అది వచ్చినప్పుడు మనము తర్వాత విజిట్ చేసి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, అయితే గ్రేడియంటా లేదంటే వేరే ఏం ప్రాబ్లం ఉంది కన్సర్న్ అఫీషియల్స్తో డిస్కస్ చేసి దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తున్నాము. పబ్లిక్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటంటే మాన్సూన్ రాబోతుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఈ మాన్సూన్లో వాళ్ళకి సంబంధించి ఏమైనా స్పెషల్గా కేర్ తీసుకుంటున్నారా? ఈవెన్ పబ్లిక్ కూడా ఏం చెప్తానంటే, ఒకటి ఈ రెయిన్ వచ్చినప్పుడు ఓవర్ స్పీడింగ్ చేయవద్దు, స్పీడ్ కొంచెం తక్కువ దాంట్లోనే వెళ్ళాలి. ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అట్లనే సడన్ బ్రేకింగ్ వేయడము, లేదంటే కర్వ్ దగ్గర చాలా ఫాస్ట్గా కర్వ్ తీసుకోవడము, ఇవన్నీ కూడా చేయవద్దు. అట్లనే చాలాసారి రోడ్ పక్కన ఏదైనా ట్రీ దగ్గర పార్కింగ్ చేసి అక్కడనే వెయిట్ చేస్తుంటారు. సో అట్లా కాకుండా ప్రాపర్ షెల్టర్ లోపల వెళ్తే బాగుంటుంది. అట్లనే లైట్స్ అన్నీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడము, హెడ్ లైట్స్. కొన్నిసారి వర్షం వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండొచ్చు. సో హెడ్ లైట్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఈవెన్ బ్రేకింగ్ కూడా చూసుకోవాలి. పబ్లిక్ కూడా కొన్ని డైవర్షన్స్ రిక్వెస్ట్ చేసి ఉంటాము. ఆ డైవర్షన్ రిక్వెస్ట్ చేసినప్పుడు పబ్లిక్ దయచేసి అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ ముందుకు వెళ్తే డెఫినెట్లీ అక్కడ వాటర్ లాగింగ్ ఉంటుంది, సో చాలా ట్రాఫిక్ స్లో డౌన్ ఉంటుంది. సో వాళ్ళు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలనే మనం ఆ డైవర్షన్స్ పెట్టుకుని ఉంటాము. ఆ డైవర్షన్స్ దగ్గర కోఆపరేషన్ చాలా తక్కువ ఉంటుంది. సో పబ్లిక్ అందరూ కూడా ఆ డైవర్షన్ పాయింట్స్ దగ్గర కోఆపరేట్ చేయాలని కోరుకుంటాం.
ముఖ్యంగా మాన్సూన్ వస్తుంది కాబట్టి మాన్సూన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా సమన్వయంతో పనులు చేస్తున్నామని చెప్పేసి ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించి వాటర్ లాగింగ్ సంబంధించి పూర్తిగా దృష్టి సారించి దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నాం అని చెప్పేసి రాహుల్ హెగ్డే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.